జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్కు చెందిన నక్క ఇంద్రయ్య అనే వ్యక్తి సొంత పొలంలో తన సమాధిని తానే నిర్మించుకున్నారు. 2 గుంటల స్థలంలో 15 లక్షలు ఖర్చు చేసి పాలరాతితో సమాధి ఏర్పాటు చేసుకున్నారు. చెన్నైకి చెందిన కార్మికులతో 12 ఏళ్ల క్రితమే పనులు చేయించారు. రోజు సమాధి వద్ద కాలక్షేపం చేయడం ఇంద్రయ్యకు అలవాటు. ఆయన భార్య దుబ్బవ్వ చనిపోతే తన కోసం నిర్మించుకున్న సమాధి పక్కనే ఆమెను ఖననం చేశారు. పూర్వం నేనేమి ఉన్నోని కాదు. దూరపర్లకు జీతం కూడా ఉన్నా, తర్వాత రెడ్డిలకు జీతం ఉన్నా. నడుతూ బొంబాయి ఉపాధి ఎక్కడ కలవలేదు. పెళ్లి చేసుకున్న ఆయన పిల్లల ఉపాధి లేక కష్టపడితే బతకలేను అని, ఇక్కడ బతకలేనని దుబాయ్ వెళ్ళిపోయి ఇక్కడ ఎన్నో రకాల పనులు, అంటే కూలి పని చేసిన, తాబుకులు మోసిన, సిమెంట్ బత్తాలు మోసిన, సుతారి పని చేసిన, తర్వాత కొంచెం కాంట్రాక్ట్ పనికి ఎదిగి ఇక్కడ అరబీ షేకులతోటి కొంచెం స్నేహం కలిసింది నాకు. వాళ్ళతోటి కొంచెం ఇంత 20 ఎకరాల భూమి కొన్నా. 20 ఎకరాల భూమి కొని ఇంత పెద్దగా చేస్తే అసలు ఇలా నాది అన్నది ఏందని ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఈ స్థలం ఏర్పాటు చేసుకున్నా. మద్రాసు నుండి కళ్ళ రప్పించి 7 లక్షలు పెట్టి ఈ సమాధి కట్టుకున్నాను. సమాధి అంటే ఇది నాకు ఇల్లు శ్వాసతగా. ఎందుకంటే నా తర్వాత ఎవరు చూస్తారు నన్ను? ఇల్లు నాకు ఇది కట్టాలంటే ఎవరి వాళ్ళ కాదు, పిల్లలకు శ్రమ వద్దు, వాళ్ళు కష్టపడొద్దని నాది నేనే కట్టుకొని ప్రతిరోజు ఇక్కడికి రావటం, 4 గంటలకు మంచి చెట్లతోటి ఇక్కడ కూర్చొని ఏ పనులప్పుడు ఆ పనులు తిరుగుకుంటే మంచి సంతోషంగా ఇక్కడ ఉంటున్నా సార్.